హోలీ సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3, SI అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹999 మాత్రమే. విజయ్ కుమార్ సార్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ ₹499 మాత్రమే. వ్యాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ మార్చి 20 నుండి మార్చి 26 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Hi friends, welcome to Harish Academy. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్ష అయినా కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలను కనుక పరిశీలిస్తే లాస్ట్ 6 months, 1 year ఆర్ 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించండి, వాటిని పరిశీలించండి, వాటిని చదవండి. అలాంటి టాపిక్స్ దాదాపు ఒక 25 to 30 టాపిక్స్ మినిమంగా ఉంటాయి. అంటే ఆ ఏరియాస్ నుండి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. అటువంటి టాపిక్స్ని కనుక పరిశీలిస్తే ఉదాహరణకు తీసుకుంటే వార్తలు నిలుస్తున్న సూచీలు లేదా అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే నివేదికలు, ప్రపంచ దేశాలకు సంబంధించిన ర్యాంకింగ్స్, ఇటువంటి అంశాలు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన విన్యాసాల గురించి కానివ్వండి, వార్తలు నిలుస్తున్న GI ట్యాగ్స్ సంబంధిత అంశాలు కానివ్వండి, యునెస్కో సంబంధిత అంశాలు కానివ్వండి, రీసెంట్గా వార్తలు ఇచ్చిన IITలకు సంబంధించి కానీ, వార్తలు నిలుస్తున్న ప్రాంతాల గురించి కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే మినిమం ఒక 30 ఏరియాస్ ఉంటాయి. వాటి నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. సో ఇటువంటి టాపిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు ఒక ర్యాంకింగ్స్ వార్తల్లోకి వచ్చింది, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. అండ్ అభ్యర్థులందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే మన GVK స్టడీ సర్కిల్ యాప్, ఇప్పటివరకు మన GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించి ద సైంటిఫిక్ అప్రోచ్ టువర్డ్స్ కరెంట్ అఫైర్స్ని ఒక సింగిల్ సబ్జెక్ట్లా భావించకండి అని చెప్పాను. అందులో భాగంగా పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా ఒక్కొక్క సబ్జెక్టు వారీగా వస్తున్న అప్డేట్స్, దాంతోపాటు మిస్లీనియస్ అంశాలు, వార్తలు నిలుస్తున్న వ్యక్తుల గురించి, క్రీడల గురించి, సదస్సుల గురించి, IITs గురించి, సూపర్లెట్స్ గురించి, విన్యాసాల గురించి, అలా మినిమం ఒక 20 సెగ్మెంట్స్గా కరెంట్ అఫైర్స్ని విభజించి మరీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. CA 360. సో CA 360 కోర్సు ఒకసారి చూడండి. ఇందాక మీకు చెప్తున్న స్పెషల్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కవర్ చేస్తున్నాను నేను. సో CA 360 కోర్సు 2024, 2023 రానున్న ఏ పోటీ పరీక్షను కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షను కానివ్వండి, అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇటీవల ముగిసిన చాలా పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు ఏవైతే ఉంటాయో వాటి నుండి అబ్జర్వ్ చేస్తే మన CA 360లో క్వశ్చన్స్ ఎలా కవర్ అవుతున్నాయి అని కూడా మీకు నేను యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరిగింది. సో అభ్యర్థుల కోరిక మేరకు CA 360 కోర్స్ అండ్ అన్ని కోర్సులపైన GVK స్టడీ సర్కిల్ యాప్లోని అన్ని కోర్సులపైన కూడా భారీ ఆఫర్ని ప్రకటించడం జరిగింది. అభ్యర్థులు ఆఫర్స్ని అవైల్ చేసుకోండి, ఓకేనా? సో ఒకసారి ఆ 20 to 30 టాపిక్స్ ఏవైతే ఉంటే మీరు ఒకసారి లిస్ట్ అవుట్ చూడండి. నేను స్పెషల్ వీడియోస్ అనే ఫోల్డర్లో ఇచ్చాను విత్ PDF. వాటన్నిటినీ ఖచ్చితంగా చదవండి, ఓకేనా? సో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024, ఇందులో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 126th. గుర్తుంచుకోండి, అవుట్ ఆఫ్ 143 కంట్రీస్, 143 దేశాలు పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్స్ని ఇస్తే అందులో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 126th పొజిషన్. మరి ఈ సూచిని ఎవరు రిలీజ్ చేస్తారు? యాక్చువల్గా 2023 వరకు, 2023 సంవత్సరం లాస్ట్ ఇయర్ వరకు ఈ సూచిని అమెరికా న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనే ఒక సంస్థ రిలీజ్ చేసేది. ఈ సంవత్సరం నుండి యూనివర్సిటీ ఆఫ్ లండన్కి సంబంధించిన ఒక సంస్థ వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ వారు రిలీజ్ చేస్తారు. ఈ సంవత్సరం నుండి వీళ్ళే రిలీజ్ చేస్తారు. మరి ఈ సూచిలో ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారంటే దేశ ప్రజల ఆత్మసంతృప్తి, సామాజిక మద్దతు,
ఆరోగ్యకరమైన జీవితకాలము, స్వేచ్ఛ, దాతృత్వం, తలసరి జీడిపి, అవినీతి వంటి అంశాల ఆధారంగా వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీస్ జాబితాను రిలీజ్ చేశారు. సో నిన్నటి రోజున మార్చ్ 20th రోజున ప్రపంచ సంతోష దినోత్సవం ఏదైతే ఉంటుందో ఆ రోజు సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో టాప్ 10 కంట్రీస్ని కనుక పరిశీలిస్తే ప్రపంచంలో అత్యంత సంతోషవంతమైన దేశాలు ఏంటి అని చూస్తే ఫిన్లాండ్ ఫస్ట్ పొజిషన్, నెక్స్ట్ డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్, నార్వే, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా. భారతదేశం యొక్క స్థానం వచ్చేసి 126. మన పక్క దేశాలు ఏవైతే ఉంటాయో చైనా యొక్క ర్యాంక్ 60, నేపాల్ 93, పాకిస్తాన్ 108, మయన్మార్ 118 గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ 40% సంపద, 40% ఆఫ్ ద ప్రాపర్టీ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ 1% పీపుల్ అంట. అంటే 40% మొత్తం సంపదలు తీసుకుంటే 40% సంపద 1% వద్దే ఉంది అని చెప్పేసి రీసెంట్గా కొన్ని గణాంకాలు చెప్తున్నాయి. సో 2000 సంవత్సరం నుంచి వేగంగా పెరుగుతున్న ఆదాయ అసమానతలు, ఇన్ఈక్వాలిటీస్. సో అసమానతలు పెరుగుతున్నాయంట. వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ వారు రీసెంట్గా రిలీజ్ చేసిన గణాంకాలు ఇవి. మన దేశ సంపదలో 40.1%, ఆదాయంలో 22.6%, అగ్రెషన్ 1% మెంబర్స్ వద్దే ఉందంట. వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ వారు దీన్ని రూపొందించారు. 2022-23కు సంబంధించిన ఈ గణాంకాల ప్రకారం అతి తక్కువ మంది వద్ద ఇంత సంపద పోగుపడటం దక్షిణాఫ్రికా, బ్రెజిల్, అమెరికా కంటే భారత్లోనే ఎక్కువ అని పేర్కొన్నారు. చరిత్రాత్మకంగా చూసిన ఇంత భారీగా సంపద అతి కొద్ది మంది వద్ద ఉండటము ఇప్పుడేనని తెలిసిందంట. సో 2000 సంవత్సరం నుంచి ఆదాయ అసమానతలు భారత్లో పెరుగుతున్న 2014-15 నుంచి 2022-23 మధ్య ఇది మరింత అధికమైనట్లు నివేదిక పేర్కొనడం జరిగింది. గుర్తుంచుకోండి. న్యూయార్క్, హార్వర్డ్, ప్యారిస్ విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్తలు నితిన్ కుమార్ భారతి, లూకాస్ చాన్సెల్, థామస్ పికెట్టి వీళ్ళు ఎవరైతే ఉంటారో ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా 1922 to 2023 ది రైజ్ ఆఫ్ ది బిలియనియర్ రాజ్ అనే పేరుతో ఈ పత్రాన్ని రిలీజ్ చేశారంట. ఎవరు రిలీజ్ చేశారు గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ వారు రూపొందించారు. అండ్ ఎట్ ద సేమ్ టైం భారతదేశంలో అసమానతలు ఎలా ఉన్నాయని చెప్పేసి అంశాలు మ్యాక్సిమం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది మీకు కరెంట్ ఎకానమీలో ఇంపార్టెంట్. సో మీకు ఏదైతే ఉంటుందో ఇండికేటివ్గా చెప్పాను. ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అని మనం CA 360లో చూద్దాం. అండ్ వచ్చే ఏడాదికి కలరా వ్యాక్సిన్. ఇటీవల కాలంలో వార్తలు ఇస్తున్న వ్యాధులు కానివ్వండి, వ్యాక్సిన్లు కానివ్వండి, వీటి గురించి ఎగ్జామినేషన్లు కానివ్వండి చూస్తున్నాం. ముఖ్యంగా 2020 సంవత్సరం అనగానే మనకు కరోనా గుర్తుకొస్తుంది. ఆ కరోనా తదనంతర పరిస్థితులు, వ్యాక్సిన్స్ డెవలప్మెంటు, వివిధ వ్యాధులు అలా చూస్తున్నాం. సో ఇప్పుడు కలరాకి రిలేటెడ్గా ఒక వ్యాక్సిన్, కలరా వ్యాధిని అడ్డుకట్ట వేసే ఒక వ్యాక్సిన్ అనేది వార్తల్లోకి వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బయాలజికల్ ఈ ఫార్మా కంపెనీ వారు దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. వచ్చే ఏడాది కల్లా అది రెడీ అవుతుందంట. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్తో ఒప్పందం కుదుర్చుకుంది బయాలజికల్ ఈ అనే సంస్థ. సో హైదరాబాద్ కేంద్రంగా మరో కీలక వ్యాక్సిన్ ఉత్పత్తి కానున్నది. నోటి ద్వారా కలరా నిర్మూలనకు అవసరమైన వ్యాక్సిన్ టెక్నాలజీని అంతర్జాతీయ ఫార్మా సంస్థ ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ స్థానిక బయాలజికల్ ఈ ఫార్మా కంపెనీకి అప్పగించింది. వచ్చే ఏడాది నుంచి ఇక్కడ ఓరల్ కలరా వ్యాక్సిన్ ఉత్పత్తి కానుందంట. బయాలజికల్ ఈ సంస్థ అంతర్జాతీయ ఫార్మా ఉత్పత్తి కేంద్రంగా హైదరాబాద్ గుర్తింపు పొందింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటికే భారత్ బయోటెక్, బయాలజికల్ ఈ సంస్థలు సాధిస్తున్న ఘనత అద్భుతం. అండ్ నెక్స్ట్ వృద్ధాశ్రమాలకు జియో ట్యాగింగ్. మన భారతదేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 4వ భాగం ఆదేశిక సూత్రాలు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్లో ఆర్టికల్ 41 వృద్ధుల సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమం, యువతకు సంబంధించిన అంశాల గురించి ప్రస్తావిస్తుంది. అందులో భాగంగా వృద్ధుల సంక్షేమం అనేది రాజ్యం యొక్క బాధ్యత. అందులో భాగంగా రీసెంట్గా గైడ్లైన్స్, కేంద్ర ప్రభుత్వం ఏం గైడ్లైన్స్ జారీ చేసిన అన్ని రాష్ట్రాల కంటే వృద్ధాశ్రమాలు ఏవైతే ఉంటే వాటికి జియో ట్యాగింగ్ చేయాలి. జియో ట్యాగింగ్ అంటే అక్కడికి యాక్సెసిబిలిటీ ఈజీగా ఉండే విధంగా, అంటే ఎక్కడెక్కడైతే వృద్ధాశ్రమాలు ఉంటాయో సులభంగా తెలుసుకునే విధంగా. ఓకేనా. సో ప్రభుత్వ, ప్రైవేటు వృద్ధాశ్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ జియో ట్యాగింగ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రజా రవాణా, కనీస మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లోనే వాటిని నెలకొల్పాలి. ప్రజా రవాణా ఉండాలి, కనీస మినిమం ఫెసిలిటీస్ ఉండాలి. అక్కడున్న వృద్ధులకు నిరంతరం వైద్య పరీక్షలు తప్పనిసరి చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతి తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా ఫీజు వసూలు చేస్తున్న సంస్థలపై కఠిన చర్యలు తప్పవని వెల్లడించారు. ఆదాయమే లక్ష్యంగా కనీస మౌలిక సదుపాయాలు లేకుండా వృద్ధాశ్రమాలు నడుపుతున్న ప్రైవేటు సంస్థలు నియంత్రించాలని నిర్ణయించడం జరిగింది. అండ్ ఉచితాలను నిషేధించాలని చెప్పేసి సుప్రీంకోర్టు నిన్నటి రోజున చెప్పిన అంశం. ప్రభుత్వ డబ్బుతో ఓటర్లకు లంచాలు ఇవ్వడం అనేది అనైతికమని చెప్తున్నారు.
రాజ్యాంగ విరుద్ధం కూడా, ప్రజాస్వామ్య మనుగడకు కూడా ఇది ముప్పుగా ఉండబోతోంది. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది రావడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన పిటిషన్ అన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు. రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న అసంబద్ధ ఉచిత హామీలు, చూడని కొన్ని పార్టీలు అయితే అసలు వీలు కానటువంటి అమలు కానటువంటి అంశాలను ఎన్నికల్లో మేనిఫెస్టో రూపంలో ప్రకటిస్తారు. అటువంటివి ఉచిత హామీలపై నిషేధం విధించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పిటిషన్ గురించి మేము మాట్లాడుకున్నాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. దీన్ని రేపు జాబితాలో ప్రస్తావిస్తామని ప్రధాన న్యాయమూర్తి గారు డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొనడం జరిగింది. వచ్చే నెల 19 నుంచి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పిల్లును న్యాయస్థానం విచారణకు స్వీకరించడం ప్రాధాన్యత సంతరించుకోవడం జరిగింది. పిల్లో న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ అండ్ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రకటించే ఉచిత హామీలపై నిషేధం విధించాలని కోరడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇది గనక నిజంగానే నిషేధం విధిస్తే ఉచితాలపైన రానున్న రోజుల్లో గ్రోత్ అనేది మనం చూడడం జరుగుతుంది. వాస్తవానికి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని చేస్తున్నారు. కామన్గా కొన్ని ఇష్యూస్లో ఉచితాలను ప్రకటించేసేసి సోమరిపోతులను తయారు చేసే ప్రస్తావన కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సో ప్రజల నుండి తీసుకున్న ఆ సొమ్ము ఏదైతే ఉంటుందో దాని ఉచితాలకు ఏదో ఒక వర్గానికి మాత్రమే బెనిఫిట్ చేసే విధంగా ఉండకూడదు అని చెప్పేసి ఒక బిల్ అనేది రీసెంట్గా సుప్రీంకోర్టులో ఫైల్ అయింది. అండ్ నెక్స్ట్, ప్రధాన యుద్ధ ట్యాంకులకు స్వదేశీ ఇంజన్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. విజయవంతంగా తొలి ప్రయోగ పరీక్ష. భారత రక్షణ సామర్థ్యాలు మరింత మెరుగయ్యే విధంగా కీలక ముందడుగు. ప్రధాన యుద్ధ ట్యాంకుల కోసం స్వదేశీయంగా అభివృద్ధి చేసిన ప్రప్రథమ 1500 హార్స్ పవర్ ఇంజన్ను తొలిసారిగా మైసూర్లో నిన్నటి రోజున విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశ సాంకేతిక సత్తాకు, రక్షణ సాంకేతికతల రంగంలో స్వావలంబన సాధనపై నిబద్ధతకు ఈ పరీక్ష నిదర్శనంగా నిలిచిందని తెలపడం జరిగింది. దేశ రక్షణ సామర్థ్యాల్లో ఒక కొత్త యుగానికి నాంది పలికిందని చెప్పడం జరిగింది. అండ్ చంద్రుడి ఆవలి వైపుకి కమ్యూనికేషన్ ఉపగ్రహం అనే అంశంతో చైనా వార్తల్లోకి వచ్చింది. చంద్రుడి ఆవలి వైపు నుంచి సేవలు అందించేలా QQiao-2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని చైనా ప్రయోగించింది. ఎగ్జామ్లో అడుగుతారు. QQiao-2 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని రీసెంట్గా నింగిలోకి పంపించింది ఎవరు అంటే చైనా. ఎందుకోసం అంటే చంద్రుడి ఆవలి వైపుకు కమ్యూనికేషన్ కోసము. 1.2 టన్స్ ఈ శాటిలైట్ను హైనాన్ ప్రావిన్స్ నుంచి లాంగ్ మార్చ్ 8 లాంగ్ మార్చ్ అంటేనే చైనా రాకెట్. భారత్కి సంబంధించి PSL వెలగడం, చైనాకి సంబంధించి సూపర్ సక్సెస్ఫుల్ రాకెట్ వాళ్ళది. అండ్ వార్తల్లో వ్యక్తుల గురించి కనుక మనం అబ్జర్వ్ చేస్తే భారత సంతతికి చెందిన వివిధ దేశాధినేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లను చూడండి. అందులో ఒకరు ఈరోజు రాజీనామా చేశారు. ఐర్లాండ్ ప్రధాని రాజీనామా చేశారు. అతను భారత సంతతి వ్యక్తి, ఇండియన్ ఆరిజిన్ పర్సన్. సో తన పేరేంటో చూడండి. ఐర్లాండ్ ప్రధానమంత్రి లియో వరాద్కర్ తన పదవికి రాజీనామా చేశారు. అలాగే పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పుకుంటున్నట్లుగా చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, 7 ఏళ్ళుగా ప్రధాని ఉన్నప్పటికీ ఆ పదవికి సరిపోయే వ్యక్తిని అనిపించడం లేదంటూ తన పర్సనల్ రీజన్స్ వల్ల తను రాజీనామా చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ వియత్నాం అధ్యక్షుడు రాజీనామా చేశారు. దేశ అధినేత తన పేరు ఏంటంటే వో వాన్ తువాంగ్ ఇటీవల తన పదవికి రాజీనామా చేస్తూ వార్తల్లోకి వచ్చారు. తను ఏ దేశానికి సంబంధించిన దేశాధ్యక్షుడు అంటే వియత్నాం. గుర్తుంచుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్, ఇండోనేషియా అధ్యక్షుడిగా ఆ దేశ రక్షణ మంత్రి రీసెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తూ వార్తల్లోకి వచ్చారు. ఇండోనేషియాలో గత నెలలో జరిగిన అధ్యక్ష ఎన్నికలో ఆ దేశ రక్షణ మంత్రి ప్రబోవో సుబియాంతో గెలుపొందినట్లు రీసెంట్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ వార్తల్లోకి వచ్చింది. సో గుర్తుంచుకోండి, ఇటీవల ఏ దేశానికి అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో అని అడుగుతారు, ఇండోనేషియా. అండ్ భారతదేశానికి సంబంధించి పశుపతి పరాస్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. సో ఇటీవల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కదా, మార్చ్ 16 రోజున. సీట్ల కేటాయింపులో ఎన్డీఏ కూటమిలో ఉన్న తన పార్టీకి సీట్లు కేటాయించలేని చెప్పేసి అసంతృప్తితో రాజీనామా చేశారు. ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయాలంటే రాష్ట్రపతికి తను రాజీనామా పత్రాన్ని పంపాలి. సో బీహార్లో సీట్ల పంపకాల్లో తమ పార్టీకి భాజపా అన్యాయం చేసిందని ఆరోపిస్తూ కేంద్ర మంత్రి పదవికి రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ రాజీనామా చేశారు. సో తన పదవికి రాజీనామా చేశారు అని రాష్ట్రపతి కార్యాలయం పంపారు. గుర్తుంచుకోండి. సో ప్రస్తుతం తాను ఏ మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారంటే ఆహార శుద్ధి, ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ. ఆ బాధ్యతలను కిరణ్ రిజిజుకి అప్పగించడం జరిగింది. కిరణ్ రిజిజు గారు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. సో ర్యాపిడ్గా చూస్తే ఫిన్లాండ్
హ్యాపీనెస్ ఇండెక్స్లో టాప్ పొజిషన్ నిలిచింది, భారత్ 126th పొజిషన్లో. అండ్ సంపద కేంద్రీకరణ అనే అంశాన్ని మనం చూడడం జరిగింది. అండ్ వచ్చే ఏడాది కలరా వ్యాక్సిన్ సిద్ధమవుతుందని చెప్పేసి బయాలజికల్ ఈ సంస్థ, హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే సంస్థ వెల్లడించిన అంశం. వృద్ధాశ్రమాలు ఏవైతుంటే వాటికి జియో ట్యాగింగ్ చేయాల్సింది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు పంపిన ఆదేశం. ఉచితాలను నిషేధించాలని చెప్పేసి సుప్రీంకోర్టులో ఫైల్ అయిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ప్రధాన యుద్ధ ట్యాంకులకు స్వదేశీ ఇంజన్ అనే అంశంతో రీసెంట్గా భారత రక్షణ రంగము. అండ్ నెక్స్ట్ చంద్రుడి ఆవలి వైపున ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా. ఆ ఉపగ్రహం పేరు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ భారత సంతతికి చెందిన ఐర్లాండ్ ప్రధాని రీసెంట్గా రాజీనామా చేశారు ప్రధాన మంత్రి పదవికి, లియో వరద్కర్. అండ్ వియత్నాం అధ్యక్షుడిగా వోవాన్ తువాంగ్ రాజీనామా చేశారు పదవికి. అండ్ ఇండోనేషియా అధ్యక్షుడిగా ఇటీవల వార్తలకు వచ్చిన ప్రభువో సుబియాంతో. అండ్ నెక్స్ట్ కేంద్ర ఆహార శుద్ధి మంత్రిత్వ శాఖకి రాజీనామా చేసిన పశుపతి పరాస్ కేంద్ర మంత్రి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.